హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి పెరుగు బెండకాయ పులుసు అయితే చేస్తున్నానండి. ఇలాగా బెండకాయ పులుసు అయితే ట్రై చేయండి, చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కప్పుతో నేను ఒక అరకప్పు దాకా పెరుగు అయితే చిలికిన పెరుగు వేస్తున్నాను. గడ్డ పెరుగు తీసుకున్న చిలికిన పెరుగు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, ఎక్కువ కాదు కొంచెం సాల్ట్ వేసుకొని, పావు స్పూన్ కారం, కొద్దిగా పసుపు, అర స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూను కసూరి మేతి పొడి చేసుకొని ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఇదంతా కారం ఉప్పు ఇవన్నీ ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సగం అయితే ఇందులోకి వేస్తున్నాను, సగం పక్కన పెట్టేసుకున్నాము. ఇవి కూడా వేసుకొని కలిపేసుకున్నాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి ఈ ఆయిల్ గరిటెతో 2 గరిటెల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, ఇవి 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేసుకున్నాము. ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకోవాలి. మనం బెండకాయలు అనేవి పావు కేజీ తీసుకున్నాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కాస్త పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. బెండకాయలు తీసుకున్నానండి. మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. బెండకాయలు ఈ విధంగా కట్ చేసుకోవటం వల్ల పెరుగు, ఉప్పు, కారాలు ఇవన్నీ బాగా పడతాయి బెండకాయకి. ఇవి వేసుకున్నాం. ఇప్పుడు ఇవి వేసుకొని సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, మనం ఇందాక ఉప్పు కారాలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, పావు స్పూన్ కారం, ఇందాక పావు స్పూన్ కారం వేసాను, ఇప్పుడు ఒక పావు స్పూన్ కారం అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని సిమ్లో పెట్టి మెత్తగా మగ్గిపోయేలాగా మగ్గించుకోవాలి. బెండకాయలు మూత పెట్టేసి మగ్గించుకున్నామంటే త్వరగా మగ్గిపోతాయి. ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదా అడుగు పడతాయి. ఇలాగ సింపుల్గా బెండకాయ పెరుగు పులుసు ట్రై చేయండి, చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని చూశారు కదా, ఈ విధంగా బెండకాయ ముక్కలు అనేవి మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగు అనేది ఇందులోకి వేసుకున్నాము. ఉల్లిపాయలు ఇట్లాగా పెరుగులోకి వేసి చేసుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిగా చాలా బాగుంటాయి తినేటప్పుడు కూడా. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నాము. ఇది ఒక 5 నిమిషాల దాకా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్గా బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. పెరుగు బెండకాయ ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము, ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.